ఓకే, ఎక్సైజ్ 13.1 ఫస్ట్ సమ్ చూసాం. ఇప్పుడు సెకండ్ సమ్ సొల్యూషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ. వాళ్ళ డైలీ వేజెస్ ఎలా ఉన్నాయంటే 500 to 520 12 members, 510 to 540 14 members, 540 to 560 8 members, and 560 to 580 6 members, 580 to 600 10 members. అయితే find the mean daily wages of the workers of the factory by using appropriate method. మీకు నచ్చిన మెథడ్ వాడండి, మీకు సూటబుల్ మెథడ్ వాడండి అనేసి అని అన్నాడు. చూద్దాం. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఇంటర్వెల్స్ 500 to 520, 520 to 540, 540 to 560, 560 to 580, 580 to 600. What is the frequency here? 12, 14, 8, 6, 10. XI ఆల్రెడీ చెప్పుకున్నాం. లోయర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2. లోయర్ బౌండరీ 500 ప్లస్ 520 బై 2. 520 1020, 1020 by 2, 2 5 times 2 ones 0, 510. 510. 500కి 520కి మిడ్ వాల్యూ 510, 520కి 540కి 530, 540కి 560కి 550, 560 580కి 570, 580 600కి 590. And I will choose the step deviation method. Ui is equal to xi minus a by h. xi minus a by h. Ui is equal to xi minus a by h కదమ్మా. xi క్లాస్ మార్క్స్, ఇవన్నీ క్లాస్ మార్క్స్. ఏ ఎజ్యూమ్డ్ మీన్, ఏదో ఒక దాన్ని మీరు ఎజ్యూమ్ చేసుకోండి. లెట్ us assume 550 is the assumed mean, is the A. H size of the class size 520కి 500కి 20, 540 to 520 20, 560 540 20. Okay, xi I will do the one 510 minus 550 by 20. 510 minus 550, 550 నుంచి 510 సబ్ట్రాక్ట్ చేస్తే -40, -40 by 20, 21 are 22 are అంటే దిస్ ఈస్ ద -2. దిస్ ఇస్ ద -2. ఒక్కడు వస్తే చాలు, మిగతా అన్నీ -2 వచ్చిందమ్మా. -2 వస్తే నెక్స్ట్ మిగతా అన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోండి. నెక్స్ట్ -1 0 1 2, -2 -1 0 1 2. కావాలితో ఒకటి చేసినా సరే వస్తుంది, సేమ్ అదే వస్తుంది. నాకు ఇది డౌట్ వచ్చింది అనుకోండి, చేద్దాం చూడండి. 2 580 560. xi మైనస్ ఏ అంటే 550 by 2. 590 నుంచి 550 తెస్తే 40, 40 by 2 అంటే 40 by 20 అంటే 2 times క్యాన్సిల్. ఓకే, ఇది నెక్స్ట్ సిగ్ fi ui. fi ui fi ui 12 2s are 24 minus 24, 14 1s are 14 minus 14, 8 zeros are 0, 6 1s are 6, 10 2s 20. fi ui మల్టిప్లై చేయాలి, చేసి వేస్తాను. ఇప్పుడు ఇవన్నీ సిగ్మా fi అంటే ఆల్రెడీ మీకు ఇచ్చేసాడు 50 వర్కర్స్ అని. ఇవన్నీ ఎడిషన్ చేస్తే 50 వస్తుంది. ఇది సిగ్మా fi ui. ఇవన్నీ ఎడిషన్ చేసి చెప్పాలి. ఫస్ట్ మైనస్లో ఉన్న ఎడిషన్ చేద్దాం. -24 -14 -38
మైనస్ 38. ఇవి 6 ప్లస్ 20 ప్లస్ 6 ప్లస్ 26. సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 8లోంచి 6 తీస్తే 2 1 ఎంతమా -12. ఇప్పుడు వెళ్ళిపోదామా డైరెక్ట్. ఇప్పుడు ఫార్ములా మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్ ఏమనుకున్నాం 550 ప్లస్ సిగ్మా fi ui అంటే -12 బై సిగ్మా fi అంటే 50 ఇంటూ h మీన్స్ 20. h అంటే క్లాస్ సైజ్. 550 0 get cancel. 2 12s are 24 plus into minus 24 by 5. 550 minus 24 ని 5తో డివైడ్ చేయండి. 5తో డివైడ్ చేస్తే 5 4s are 24 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 0 అయితే 5 8s are 40. 5 8s are 40 తెలియకపోతే ఇలా 5 4s are 20, 4 is there, 0.0, 5 8s are 40. ఓకేనా అంటే 4.8. 24/5 అంటే డెసిమల్లో రాసుకుంటే 4.8. సబ్ట్రాక్ట్ చేయండి. 550 మైనస్ 4.8. 10లోంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 2, 9 is there, 5, 4 is there, 545.2. Therefore, the mean daily wages of the workers is equal to rupees entama 545.20 rupees. 545.2. Okay. Thank you. Note down. 13.1లో సెకండ్ సమ్ డిస్కస్ చేసాం. ఇప్పుడు థర్డ్ సమ్ డిస్కస్ చేద్దాం. The following distribution table shows the table. Distribution table shows the daily pocket allowance of the children of the locality. The mean pocket allowance is rupees 18. Find the missing frequency. The mean pocket allowance is 18 rupees. Find the missing frequency. What he given here, what he asking. First of all, అది మనం ఐడెంటిఫై చేస్తే సమ్ చాలా ఈజీ అయిపోద్దమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోమంటున్నాడు. మీన్ వాడే ఇచ్చేసాడు. మీన్ పాకెట్ అలవెన్స్ ఈజ్ 18 రూపీస్. వాళ్ళ ఖర్చులకి డైలీ పాకెట్ అలవెన్స్, మీన్ పాకెట్ అలవెన్స్ అంటే 18 రూపీస్ అట. అయితే మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అని అడుగుతున్నాడు. ఎఫ్ అనే వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ మిస్ అయింది చూడండి. ఆ ఫ్రీక్వెన్సీ ఎంత అని అడుగుతున్నాడు. రైట్ సొల్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 మార్క్స్ సమ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. క్లాస్ ఇంటర్వెల్స్ CI 11 to 13, 13 to 15, 15 to 17, 17 to 19, 19 to 21, 21 to 23, 23 to 25. Class interval after frequencies 7, 6, 9, 13, F, 5, 4 and immediately XI. How will you find XI? XI ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. క్లాస్ మార్క్స్ ఫార్ములా. XI క్లాస్ మార్క్స్ అంటామమ్మా. క్లాస్ మార్క్స్ XI ఈజ్ ఈక్వల్ టు లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. 11 ప్లస్ 13 24/2 12. చాలు, ఒక్కడ కడితే చాలు. 11 ఆఫ్టర్ నెంబర్ 12
12 after 13 after number 14, 16, 18, 20, 22, 24. This is the Fi. This is the Xi. Now Fi Xi. I choose the direct method. 7 2s are 14. 1 is there 84. 7 1s are 7. 1 is there 84. 6 6 4s are 24. 2 is there. 6 1s are 6 plus 2 84. 9 54. 5 is there. 9 1s are 9. 10 144. 13 into 18. 13 into 18. 18 plus 3 21. 3 8s are 24. 4 3 234. 234. 20 into F. 20 F. 5 2s are 10. 1 5 2s are 10. 11. 4 4s are 16. 1 is there. 4 2s are 8. 9 96. This is the table. Now here number of children. How many children he gave? No, here not give. Now we find out. Fi is equal to sigma Fi is equal to 6 7 7 plus 6 7 plus 6 13 13 20 13 20 22 22 22 1 25 35 40 44 44 plus F separate గా రాసుకోవాలి. ఇవన్నీ కలిపితే 44 వచ్చింది ప్లస్ F. నెక్స్ట్ ఇవన్నీ ఎడిషన్ చేయండి అమ్మా. మొత్తం అంతా ఎడిషన్ చేసుకోండి. 84 84 144 234 110 96 1 2 3 4 4 4 16 16 22 2 10 18 19 20 21 22 23 24 25 26 26 26 30 35 35 3 3 3 4 5 6 7 752 752 number 752 plus 20F plus 20F అలా వచ్చింది. I write the direct formula mean x bar is equal to sigma Fi Xi by sigma Fi. Already the mean pocket elements is 18 rupees. Mean given ante write the 18 here in this place x bar. Sigma Fi Xi means 752 plus 20F by sigma Fi means 44 plus F. 44 plus F. Do cross multiplication. 18 into 44 plus F is equal to 752 plus 20F. 1844s are 8 4s are 32, 3 8 4 32, 33, 34, 35, 1 4s are 4, 1 4s are 4, 2 2 9 7 792, 792 plus 18 into F. 18F is equal to 752 plus 20F. 752 plus 20F. Write the variables one side and numbers one side. 792 transpose this side. 752 is equal to 20F. 18F transpose that side. 18F. 792 లోంచి 752 సబ్ట్రాక్ట్ చేస్తే 2 లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 0. 9 minus 5 అంటే 44. 9 minus 5 అంటే 4. 7 minus 7 అంటే 0.
ఈజ్ ఈక్వల్ 20f నుంచి 18f తీస్తే 2f. ఫైనలీ f ఈజ్ ఈక్వల్ టు 40 మల్టిప్లై చేస్తే కొత్త పక్క వస్తే డివిజన్ 2 హౌ మెనీ టైమ్స్ క్యాన్సిల్ 2 టైమ్స్ 0 అంటే f ఈజ్ ఈక్వల్ టు 20. మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఏంటమ్మా 20. therefore missing frequency f is equal to 20. 13.1లో థర్డ్ క్వశ్చన్ చూసాం. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. 30 women were examined in the hospital by the doctor, and the number of heartbeats per minute were recorded and summarized as follows. Find the mean heartbeats per a minute. కొందరు హాస్పిటల్లో టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళారట ఉమెన్స్. అయితే రికార్డెడ్ ఎలా రికార్డ్ అయినాయంటే ఇలా రికార్డ్ అయినాయి. నెంబర్ ఆఫ్ హార్ట్బీట్స్ పర్ మినిట్ 2 మెంబర్స్కి ఏమో 65 to 68 పర్ మినిట్. 4 మెంబర్స్కి ఏమో ఇలా హార్ట్ బీట్స్ ఉంటే ఏమడుగుతున్నాడంటే మీన్ హార్ట్ బీట్స్ పర్ మినిట్కి మీన్ హార్ట్ బీట్స్ ఎంత అని అడుగుతున్నాడు. చూజ్ ఏ సూటబుల్ మెథడ్. మనకున్న 3 మెథడ్స్లో ఏ మెథడ్ అయినా మనం చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ సొల్యూషన్ క్లాస్ ఇంటర్వెల్స్. మనం రాస్తే నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ అని రాసుకోవచ్చు, లేదా క్లాస్ ఇంటర్వెల్స్ అని రాసుకోవచ్చు. అది ఎలాగైనా రాసుకోవచ్చు. 65 to 68, 68 to 71, 71 to 74, 74 to 77, 77 to 80, 80 to 83, 83 to 86. This is the class intervals. Next, frequencies. 2, 4, 3, 8, 7, 4, 2. And next మనం ఫైండ్ అవుట్ చేయవలసింది xi. xi అంటే తెలుసు కదా అందరికీ, క్లాస్ మార్క్స్ అనొచ్చు, మిడ్ పాయింట్ అనొచ్చు, మిడ్ వాల్యూ అనొచ్చు. అది ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేస్తామంటే xi అనేది క్లాస్ ఇంటర్వెల్స్ నుంచి తీసుకుంటాం. 65 plus 68, 65 కదా దిస్ వన్, 65 to 68, 60, 60, 120, 120ని ఒక 10, 133, 133 by 2 చేస్తే 2 6 12, 1 is there, 2 6 12, 1 is there, పాయింట్ పెట్టుకుంటే 10, 2 5 10 అంటే 66.5, 66.5 ఒకటి చేస్తే చాలు, మిగతా ఏం చేయవసరం లే. 78 నెక్స్ట్ నెంబర్, 68 నెక్స్ట్ నెంబర్, 69.5, 71 next number, 72.5, 74 next number, 75.5, 78.5, 81.5, 84.5. These are the class marks xi. What you do నెక్స్ట్ ఏం చేద్దాం, డైరెక్ట్ మెథడ్ చేద్దామా, డీవియేషన్ చేద్దామా? నాకు ఇంకొంచెం బిగ్గానే ఉన్న xi, అందుకని నేను ఐ చూస్ ద స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ xi మైనస్ a బై xi minus a by h. This is the step deviation. Step deviation. First you assume that in xi values assumed mean ఏదైనా అనుకోవచ్చు, assumed mean. నేను ఇది అనుకుంటున్నాను 72.5. దిస్ ఈజ్ ద a. 72.5ని a అనుకుంటున్నా. ui ఫార్ములా ఏమని రాసా,
xi మైనస్ ఏ బై హెచ్ కదా, అంతే కదా. xi అంటే 66.5 మైనస్ ఏ అంటే 72.5 బై హెచ్. క్లాస్ సైజ్ ఎంత ఉందో చూడండి. 68 మైనస్ 65 3, 71 3 ఉంది. క్లాస్ డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 3. 75లోంచి 72.5లోంచి 66.5 తీస్తే 10లోంచి 6 తీస్తే 4 6 వస్తుంది. A6 మైనస్ 6 బై 3. హౌ మెనీ టైమ్స్ క్యాన్సిల్ 2 టైమ్స్ అంటే -2. దిస్ ఈజ్ -2. నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో 1 1 పెంచుకుంటూ వెళ్ళిపోవడమే. -1 0 1 2 3 4. క్లియర్. చూడండి చాలా వరకు రెడ్యూస్ చేస్తాను నేను నెంబర్స్ని. ఇప్పుడు ఫైనల్గా fi ui మల్టిప్లై చేయండి. 2 2s are 4 minus 4, 4 1s are 4 plus into minus -4, 3 zeros 0, 8 1s are 8, 7 2s 14, 4 3s 12, 2 4s 8. సిగ్మా fi ఆల్రెడీ ఇక్కడ 13 ఉమెన్ అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ 13. సిగ్మా fi ui -4 ఎంతమ్మా -8 క్యాన్సిల్. ఇంక ఇది కౌంట్ చేసుకుంటే చాలు. ఇవి 20 12 + 8 20 30 34. ఫార్ములాకి రండి. మన ఫార్ములా ఏంటి? మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్, మనం అనుకున్న మీన్ 72.5 ప్లస్ సిగ్మా fi ui అంటే 34 బై fi అంటే 30 ఇంటూ హైట్ ఎంతమ్మా? హైట్ ఎంత? 3. ఓకే. 3 టేబుల్లో హౌ మెనీ టైమ్స్ క్యాన్సిల్? 3 10s are 30. 72.5 ప్లస్ 34 బై 10. 72.5 ప్లస్ డినామినేటర్ 10 ఉంది. 10 ఉంటే ఈజీగా రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ పెట్టేసుకుందాం. 3.4. అదే 2 zeros ఉంటే కనుక రైట్ సైడ్ నుంచి 2 digit తర్వాత పాయింట్ పెడితే సరిపోతుంది. రెండు కలిపితే 72 + 3 75.9. 75.9 ఏంటి? therefore the mean heartbeats per minute is equal to 75.9. okay.